మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. ఏదైనా కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది, బయట మస్తు డైలాగులు కొట్టచ్చు. కాళేశ్వరంలో చూసిన స్పీడు ఎందుకు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు చూపించలేదు? ఉత్తరాల మీదనే టైం పాస్ చేసి ప్రాజెక్టు ముందుకే పోలే 8 ఏళ్ళు. ఎందుకంటే 69,000 కోట్ల అప్పులు మీరు చేసి వెళ్ళారు. అంటే ఇదంతా కూడా ఒక తుగ్లక్ చర్య. కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా రోజా ఇంట్లో చేపల పులుసు తిని మనమే దనుకోవాలి, ఇళ్ళనే గుంజుకొని దనుకోవాలి. వచ్చే ఎలక్షన్ నాటికి హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండబోరు. నేను 2-3 రోజుల్లో దాని విషయాలు చాలా ప్రజలు ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నా. ఒక 5-6 సంవత్సరాలకోసారో 10 సంవత్సరాలకోసారో అవసరం పడే ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా? కాళేశ్వరం అంటే ఏదో 1,00,000 కోట్లు కొట్టుడు పోయింది అనేది ఒక ఫాల్తు మాట. అంటే ఎల్లంపల్లి మేము కంప్లీట్ చేసాం, లాస్ట్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు అంటారు. ఇప్పటి వరకు ఆ శవాలు ఏమైపోయిందో కూడా శవాలు కూడా తెలియని దిక్కులమల్ల ప్రభుత్వం ఇది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సంబంధించిన దాదాపు 30,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాలేమో. రేవంత్ రెడ్డి ఏంటంటే అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది. టాటా పవర్ లేకపోతే అదానియో వీళ్ళకి అప్పగిచ్చిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. తెలంగాణలో అట్లా వస్తే ఇబ్బంది ఏంటి? గతంలో రేవంత్ రెడ్డి కూడా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీని అదానికి ఇస్తాను ఈయననే స్వయంగా చెప్పిండు. 2017లో బీఆర్ఎస్ అజయ్ మిశ్రా ఉండగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆల్రెడీ అని ఆయన చెప్పారు. కేసీఆర్ గారు తన బర్త్డే కూడా ఇచ్చిపెట్టి ఆయనే స్వయంగా 2 సార్లు మహారాష్ట్రకు వచ్చింది. బీఆర్ఎస్ ఆయనలో కూడా 24 గంటలు ఎప్పుడు ఇవ్వలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్, నేను తెప్పిన తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం. 13 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే మరి రికార్డ్ ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇంటి పేరు అనుమూల కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకోని చెప్పాను. ఈ టర్మ్ లో అయితే కాదు, 2034 వరకు ఉంటా అంటారు. రేపు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోడు కదా, ఆయన కూడా ఓడిపోతుంది. మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇవేవి లేకుండానే ఈ ప్రొడక్షన్ వచ్చింది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు మాట్లాడుతున్నాను. కొమ్మటిహట్టికి సంబంధించి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ అడిగారు. కిషన్ రెడ్డి, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పద్ధతి ఉంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పి. పిల్లర్స్ పెట్టినా సరే మళ్ళా ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డికి అది కట్టాలని లేదు. బనకచర్ల విషయంలో ఎందుకు బీఆర్ఎస్? భరత్, ఇదంతా డ్రామా. మేడిగడ్డ రిపేర్ లో ఉండగా కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లు కట్టి పడేసాం. 60 టీఎంసీ రిజర్వాయర్లు కట్టినాం. ప్రతి సంవత్సరం కోసారి హరీష్ రావు పార్టీ మాత్రం ఎందుకు వస్తుంది? వాళ్ళకి నేనంటే భయం. నేను ఒక శక్తిగా ఉన్న కనుక. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, తెలంగాణలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత హరీష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ సంబంధించి ఇటీవల చర్చ జరిగింది. మీరు ఒక అలిగేషన్ చేశారు, ఏంటంటే ఉచిత విద్యుత్ ఎత్తేయబోతున్నారు ప్లస్ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు అని చెప్పి. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి మీకు ప్రతి సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ కనుక ఎత్తేస్తే లేదా మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నేనే కాదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదా అని సవాల్ విసురుతున్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి ప్రతి సవాల్ విసిరాను. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ మేము ఇచ్చాం. కొత్త డిస్కాం పెట్టి 24 గంటల ఉచిత విద్యుత్తును యథావిధిగా నువ్వు కొనసాగించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవా? దీనికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతాను. 3 రోజుల్లో దాని విషయాలు చాలా ప్రజలు ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తెలంగాణకు అన్యాయం చేయబోతుందో ఒక 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రజల ముందు ఒక ప్రజెంటేషన్ పెడతా. ఆ బిగ్ బ్లాస్ట్ అంటే నిజంగా కాంగ్రెస్ ఎంత గుడ్డిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎట్లా ద్రోహం చేస్తుందో నేను ప్రజల ముందు ఒక 2-3 రోజుల్లో పెడతాను. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మీ మీద ఒక ఆరోపణ చేశారు. వచ్చే ఎలక్షన్ నాటికి హరీష్ రావు బీఆర్ఎస్లో ఉండబోరు. ఆయన ఎవరెవరితో మాట్లాడతారో నాకు తెలుసు అని చెప్పారు. రేవంత్ రెడ్డి 4 పార్టీలు మారినోడు. ఎన్ని పార్టీలు మారినాడు? బీఆర్ఎస్లో నా కింద కార్యకర్తగా పనిచేసిండు, ఆయనకి తిరుగుతుండే. అయితే తర్వాత ఇండిపెండెంట్ చేసిండు, తర్వాత టీడీపీలోకి పోయిండు, తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు. రేపు ఎక్కడ ఉంటాడో తెలియడు. 4 పార్టీలు మారినోడు, 400 అబద్ధాలు చెప్పినోడు, 4 రోజు పొద్దున్న లేస్తే 4 అబద్ధాలు చెప్తాడు. ఎట్లా దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మోసం చేయలేదా? 2 లక్షల పైన ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకోండి వెంటనే రుణమాఫీ చేస్తా అని మోసం చేయలేదా? నిన్నగాక మొన్న మా సిద్దిపేటకు వచ్చి ఈ 45 రోజుల్లో 9,000 కోట్లు రైతు బంధు డబ్బులు వేస్తున్నా అని ఓ చప్పట్లు కొట్టించుకున్నాడు.
65-70 రోజులైంది ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదు. అసలు ఒక ముఖ్యమంత్రి ఆయన మాటకు విలువ, ఆయనకు ఒక గౌరవం అనేది రాష్ట్ర ప్రజలలో లేదు. ఇప్పుడు ఆయనను జోక్ కింద చూస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఒకటి కాదు 100 సార్లు అసెంబ్లీలో చెప్పి మాట తప్పిండు, దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, పబ్లిక్ మీటింగ్లో చెప్పి మాట తప్పిండు, మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డి గురించి మనం ఆయన మాటలను అసలు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఆయన మాటలకు ఒక విలువ లేదు. అంటే హరీష్ రావు పుట్టింది బీఆర్ఎస్లోనే, ఇప్పటి వరకు ఉంది ఒకటే ఒక పార్టీ, కానీ ఎందుకు పదే ప్రతి సంవత్సరం కోసారి హరీష్ రావు పార్టీ మారుతాడని ఎందుకు వస్తుంది? లీడర్లను డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి నేనంటే భయం. నేను ఒక శక్తిగా ఉన్న గనక మళ్ళీ రేపు డెఫినెట్గా కాంగ్రెస్ ఓటమిలో హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తాడు కనుక ఏదైనా డీస్టెబిలైజ్ చేద్దామనో బురద చల్లుదామనో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఎవడు ఏం మాట్లాడినా నేను 2001 నుంచి ఈరోజు 2026 వరకు 25-26 సంవత్సరాల నా పొలిటికల్ జర్నీ తెరిచిన పుస్తకం ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. పార్లమెంట్లో మొన్న రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ బిల్లు ఓడిపోతేనేమో సపోర్ట్లు కొడతావు, పొద్దుగా లేచి బీజేపీ వాళ్ళ ఇంట్లో నువ్వు దావతులు చేస్తావు. నువ్వు ఒక పద్ధతి ఉందా పాడుందా నీకు? ఒకవైపు ఏమో బీజేపీ కాంగ్రెస్ నేతల ఇల్లు ముట్టడించండి అంటది, ఈ కాంగ్రెస్ నేతనేమో బీజేపీ వాళ్ళ ఇళ్ళలో పోయి విందులు దావతులు చేస్తుంటాడు. అసలు నీకు యూ డోంట్ హ్యావ్ ఎ క్రెడిబిలిటీ ఎట్ ఆల్. నీకు అసలు నువ్వు మాట్లాడేదానికి నీకు పొంతనే లేదు. అందువల్ల ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ నుంచి చాలా ప్రెషర్ ఉంది హరీష్ రావు. ఏమీ లేవండి. ఒకటికి 100 సార్లు చెప్పిన నేను, ఇట్స్ క్లియర్, నో మోర్. కోర్టు తీర్పు రాకముందే అడ్వకేట్తో వెళ్ళి ఏం మాట్లాడారు అని చెప్తారు. కాళేశ్వరం నేను చెప్తే కదా, తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కదా, నీదే కేసు ఉంది, ఓటుకు నోటు కేసు, నేను బొక్కల నూకాలని నువ్వు స్టే మీద బతుకుతున్నావు, ఆ స్టే వెకట్ అయిపోతే నువ్వు లోపలికి వీక్తావు, నువ్వు ముఖ్యమంత్రి పదవి వీక్తావు అని నిన్ను లోపలేనికే పోయినా అని తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కదా. అంటే అంత ఇంపార్టెంట్ సభ జీవన్ రెడ్డి దానిలో ఇంపార్టెంటే. తెల్లారే నీ కేసు ఉంది, తెల్లారే రేవంత్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో వస్తుంది కనుక నీకోసమే పోయినా. ఓటు నోటు కేసులో నువ్వు స్టే తెచ్చుకొని స్టే మీద బతుకుతున్నావు, నువ్వు నీ స్టే వెకెట్ చేపిద్దామని పోయినా. డెఫినెట్గా కాళేశ్వరం కేసు మాకు అగెనెస్ట్ వస్తే సుప్రీంకోర్టులో కేవీట్ వేసుకోవాలి, అప్పీల్కి పోవాలి కనుక అది కూడా చూసుకోవడానికి పార్టీ పంపిస్తే, కేసీఆర్ గారు పంపిస్తే పోయినా అని ఆ రోజే చెప్పిన. ఇవాళ కొత్తగా చెప్పేది. ఇప్పుడు ఇష్యూ సింపుల్ అండి. భారతదేశంలో ఎక్కడ కూడా కేటగిరీ వైజ్ డిస్కామ్ లేదు, ఏరియా వైజ్ డిస్కామ్ ఉంటుంది. ఇగో ఈ 3 జిల్లాలు ఒక డిస్కామ్, ఈ 5 జిల్లాలు ఒక డిస్కామ్. ఇప్పుడు మన సెక్షన్ 43 ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా, ఇది యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం 2003లో తెచ్చింది. అందులో సెక్షన్ 43 ఏం చెప్తుందంటే, ఒక డిస్కామ్ పరిధిలో ఏ వినియోగదారుడు విద్యుత్ కనెక్షన్ కోరినా విధిగా ఇవ్వాలి అని చెప్తుంది. అంటే అది ఇంటికి కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ఏ కనెక్షన్ అయినా ఇవ్వాలనేది భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ చెప్తుంది. కానీ దానికి భిన్నంగా రైతులకు ఒక డిస్కాము, లేదు ఇతరులు గృహాలు మరియు ఇండస్ట్రీకి ఒక డిస్కామ్ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని మార్చారు. అది కోర్టుకు పోతే రేపు చెల్లదు, అది నిలబడే చట్టమే కాదు. నెంబర్ 1. అంటే ఏఆర్సీ క్లియర్ చేసిన మళ్ళీ హైకోర్టులోనూ పార్లమెంట్ యాక్ట్ ఇంపార్టెంట్. ఇది అల్టిమేట్లీ దిస్ ఈస్ క్రియేటెడ్ బై ద పార్లమెంట్. ఓకే, సో దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఏరియా వైజ్ మాత్రమే, ఏరియా వైజే ఉంది. ఇక్కడ రైతులకు అంటే ఏదైతే ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సిన దానికి డిస్కామ్ పెట్టిండు. రైతులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వీటన్నిటికీ గవర్నమెంట్ డబ్బు చెల్లించాలి. దీనికి మాత్రం డిస్కామ్ సపరేట్ చేసిండు. ఇక్కడ ఒక పాయింట్ ఆయన ఏమంటారంటే, నార్థన్ డిస్కమ్ సదర్న్ డిస్కంలో ఉండడం వల్ల ప్రభుత్వం చెల్లించట్లేదు డబ్బులు, కాబట్టి మాకు క్లియర్గా ఎంత ఉంది రైతుల నుంచి ఉచిత విద్యుత్కు లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్కు ఎంత క్లియర్గా అలొకేట్ అయితే మా ప్రభుత్వం చెల్లిస్తే, ఎందుకంటే 69,000 కోట్ల అప్పులు మీరు చేసి వెళ్ళారు. ఇప్పుడు 69,000 కోట్ల మెజారిటీ అప్పులు మీరే చేశారు. చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. 3వ స్థానం నుంచి 54వ స్థానానికి మన డిస్కంలు చేరుకున్నాయి అంటారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన పుట్టుక అబద్ధాలు, ఆయన మాట అబద్ధాలు, ఆయన నడవడిక అబద్ధాలు, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినవాడు, అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చిన రేవంత్ రెడ్డి ఆయనను మించి అబద్ధాలు ఆడడంలో, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నోటికొచ్చినట్టు మాట్లాడడంలో ఆయనకు మించిన వాళ్ళు లేడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలోనే అప్పులు ఎక్కువైనాయి అని మీరు అన్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్. మొన్న మీరే రైతు డిస్కామ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లకు ఎంత చెల్లించాల్సి ఉంది అనేది మీరే మీ జీవోలోనే పెట్టినారు. యాజ్ పర్ దట్ జీవో
10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో 2 డిస్కాములకు కలిపి మేము పెట్టిన డ్యూ 27,000 కోట్లు. అందులో 2 కరోనా సంవత్సరాలు వచ్చి ఆర్థిక ఇబ్బంది వచ్చింది, అన్నీ కలిపి 27,000 కోట్లు. 2 ఏండ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్కామ్లకు పడ్డ బకాయి 25,280 కోట్లు. అంటే నువ్వు 2 ఏండ్లలోనే 25,280 కోట్లు చేసినావు. మా 10 ఏళ్లలో కలిపి 2 కరోనా సంవత్సరాలు కలిపి 27,000 కోట్లు. ఎవరు ఇప్పుడు బాకీ పడ్డారు? ఈయన కట్టుడు బానేసిండు, ఒక్క రూపాయి కూడా కట్టలేడు. ఐఎమ్ ఛాలెంజింగ్, నేను తెప్పిన తప్పైతే నేను రాజీనామాకి సిద్ధం. రేవంత్ 27,000 కోట్లు అంటే మీరు ప్రతి సంవత్సరం కొంత తెచ్చుకుంటూ వచ్చారు. ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చాము. ఆ 2 కరోనా సంవత్సరాలు కొంత ఎక్కువ డ్యూ అయింది. ఓవరాల్గా అంతా కలిపి 27,000 ఇన్ 10 years. మీరు 25,280 కోట్లు ఇన్ 2 years. అంటే దీన్ని బట్టి ఎవరు డిస్కామ్లను డిఫంక్ చేసిండ్రు నెంబర్ 1. నెంబర్ 2, నాకు లెక్కలు తెలియదు తెలియకపోవడం ఏంటి? ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. వ్యవసాయానికి ఎంత ఇస్తున్నాము, లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎంత ఇస్తున్నాము, ప్రభుత్వ ఆఫీసులకు ఎంత ఇస్తున్నాము అనే లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా రైతు డిస్కామ్ పెడితేనే లెక్కలు వస్తాయి అనేది ఇది ఒక అబద్ధం. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన 2 లక్ష్యాల కోసం చేస్తున్నాడు దీన్ని. ఒకటి, ఈరోజు బెంగళూరులో ప్రైవేటైజ్ చేసిండ్రు డిస్కామ్లను, ముంబైలో ప్రైవేటైజేషన్ చేసిండ్రు. గతంలో రేవంత్ రెడ్డి కూడా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీని అదానికి ఇస్తా అని ఈయననే స్వయంగా చెప్పిండు. ఇప్పుడు దాంట్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే ప్రైవేట్ కంపెనీలు రావు, ప్రభుత్వం డబ్బులు కడతలేదు. అందువల్ల దాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చే డిస్కామ్ వేరే ఏర్పాటు చేసి అచ్చంగా పైసలు వచ్చే డిస్కామ్ను పెట్టి దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పడానికి ఈయన కుట్ర చేస్తున్నాడు నెంబర్ 1. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మేజర్ సిటీస్ మీరు చెప్పినట్టు బెంగళూరు, ముంబై, ఢిల్లీ అన్నీ కూడా ప్రైవేట్. టాటా పవరో లేకపోతే అదానియో వీళ్ళకి అప్పగించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. తెలంగాణలో అట్లా వస్తే ఇబ్బంది ఏంటి? ఒకవేళ గృహ వినియోగదారులకి, పేదలకు రేపు ఉచిత విద్యుత్ దొరకదు. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు మేము ఉచిత విద్యుత్ ఇచ్చాం, మీరు 200 యూనిట్లలోపు మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రేపు అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగులందరూ రోడ్డు మీద పడతారు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ వాళ్ళు తొలగిస్తారు. వీళ్ళు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఎంత నాణ్యమైన పవర్ ఇచ్చింది బీఆర్ఎస్? గవర్నమెంట్ పరంగా ఉంటూ కూడా హైదరాబాద్లో 1 నిమిషం కరెంటు పోకుండా బీఆర్ఎస్ హయాంలో కరెంట్ ఇచ్చాము. నువ్వు ఒకవైపు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకం అంటావు, ఇంకొక వైపు నీ నోటితోనే అదానికి అప్పచెప్తా అని చెప్పి నువ్వే చెప్పినావు. అదానికి అప్పచెప్పడానికో ఇంకో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడానికి ఇదంతా జరుగుతుంది నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఇంకో ప్రధానమైన అంశము, గవర్నమెంటే మొన్న ఒక జీవో ఇచ్చింది. ఇది జీవో నెంబర్ 8. ఇందులో ఏం చెప్పిందంటే డిస్కామ్ల మధ్య విద్యుత్ పంపిణీ. ఇందులో ఏమంటాడంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, Telangana, namely TGRPDCL, TGSPDCL and TGNPDCL shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే రెన్యూవబుల్ ఎనర్జీని నేను TGRPDCLకి ఇస్తాను అంటున్నాడు. మరి నీకు ఇదిగా రేపు దాంట్లో ఉండే కరెంటే 8-9 గంటలు. అంటే నువ్వు చెప్పగానే చెప్తున్నావు రేపు రైతాంగానికి 8-9 గంటల ఉచిత విద్యుత్ మాత్రమే ఇస్తా. కేసీఆర్ గారు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు 8-9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా అని నోటితో చెప్పలేదు, జీవోనే ఇచ్చిండు. గతంలో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ జాలు రైతుకు అన్నాడు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారిక హోదాలో వచ్చి రెగ్యులేటరీ కమిషన్ ముందు కూడా 3 గంటల కరెంటు చాలు అన్నాడు. మీరే 3 గంటల కరెంట్ చాలు అని చెప్తూ ఇవాళ 8 గంటల విద్యుత్తు మాత్రమే ఇచ్చే విధంగా దానికి మీరు కరెంటు కేటాయింపులు జరుపుతుంది. అంటే థర్మల్ పవర్ ఇయ్యరు, హైడల్ పవర్ ఇయ్యరు. అంటే మీరు కేవలం 8-9 గంటల కరెంట్ వచ్చే విధంగా రైతాంగాన్ని 24 గంటల ఉచిత విద్యుత్తుకు రేవంత్ రెడ్డి దూరం చేయబోతున్నాడు అనేది ఈ జీవో అనే సాక్ష్యం. దీని మీద సమాధానం చెప్పమనండి నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, TGRPDCL మీద ఏమేమి పెట్టినరు? లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇవాళ తెలంగాణ భౌగోళికంగా కృష్ణా నది అయినా గోదావరి నది అయినా 50 మీటర్ల నుంచి 250-300 మీటర్ల దాకా ఉంటుంది. మనకు లిఫ్ట్లు తప్ప వేరే అవకాశమే లేదు తెలంగాణకు. రేపు వరద వచ్చేదే ఒక సంవత్సరం 30 రోజులే వస్తుంది, ఒక సంవత్సరం 50 రోజులు వస్తుంది, హైయెస్ట్ అయితే 100 days. ఆ వరద రాగానే టక్కన మోటార్లు ఎత్తి డే అండ్ నైట్ నీళ్లు రిజర్వాయర్ నింపి పెట్టుకుంటామా? నేను ఓన్లీ సోలార్ పవరే ఇస్తా అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు రేపు 8 గంటలే నడిస్తే కృష్ణానదిలో నీళ్ళు ఎత్తుకోగలుగుతామా? మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు వస్తాయా? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు మోటార్లు 24 గంటలు ఆ వరద ఉన్న 100 రోజులు నడిపితేనే కదా మన రిజర్వాయర్లు నిండితే వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో వరద ఉన్నప్పుడు వరుసగా 100 రోజులు నీళ్ళు ఎత్తుకొని మన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, మన SRSP, మన మిడ్ మానేర్ ఇవన్నీ నింపి పెట్టుకుంటేనే కదా 2 పంటలకు నీళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు?
కేవలం పగటిపూట కరెంటే ఇస్తా ఆర్పీడీసీఎల్కు అంటారు. రేపు పగటిపూట కరెంటుతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఎట్లా నడుస్తాయి, రైతాంగానికి సాగునీరు ఎట్లా వస్తుంది, అదేవిధంగా త్రాగునీరు కూడా దీనికే ఇచ్చాడు. ఇలా హైదరాబాద్ మంచినీళ్ళు, రాష్ట్ర ప్రజలకు మంచినీళ్ళు 20 గంటలు నడుస్తాయి. ఈరోజు ఆల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 20 అవర్స్ నడిస్తే 4 అవర్స్ మాత్రం ఆఫ్ ఉంటాయి. 20 అవర్స్ నడిస్తే ఇంటింటికి ఈరోజు త్రాగునీరు వస్తుంది. రేపు నువ్వు 8 అవర్స్ కరెంటే ఆర్పీడీసీఎల్కి ఇస్తే రేపు త్రాగునీరు ఎఫెక్ట్ అవుతుంది, త్రాగునీరు ఎఫెక్ట్ అవుతుంది, సాగునీరు ఎఫెక్ట్ అవుతుంది. 29 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 29 లక్షల మంది రైతులకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంత గుడ్డిగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకోటి, అప్పుడప్పుడు మనకు మబ్బులు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఎండ రాదు కొన్ని రోజులు, మరి అప్పుడు సోలార్ పవర్ రాదు. రైతాంగానికంటే ఓకే, ఎండ లేనప్పుడు కొంత నీళ్ళు లేకుండా అడ్జస్ట్ అవుతారేమో. డ్రింకింగ్ వాటర్ ఎట్లా నడవాలి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్లా నడవాలి, అవి నీళ్ళు ఎట్లా నింపుకుంటావు? అంటే మేము రాత్రిపూట ఇవ్వమని చెప్పట్లేదు కదా, మెజారిటీ రాత్రిపూట థర్మల్ పవర్ కూడా అవసరమైతే ఇస్తాం. కేటాయింపులు పీపీఏనే లేదు. ఒక డిస్కామ్ అనే దానికి పీపీఏ ఉంటుంది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్. నువ్వేం చెప్పినావు జీవోలో? కేవలం సోలార్ విద్యుత్తే ఇస్తా అంటున్నావు. పీపీఏ సోలార్ విద్యుత్తు అంటే నీకు ఉండేది 6-7 గంటలు. నువ్వు ఉన్న కరెంటును 3 డిస్కామ్లకు సమపాలలో పంచు. హైడల్ కానీ థర్మల్ కానీ 9 గంటల ఉచిత విద్యుత్ ఇంపాసిబుల్, అసలే సరిపోదు. ఇవాళ మీరు ఏ రైతులను అడగండి. ఆయన చిచ్చాట్లో నేను ఉన్నాను. ఆయన ఏమంటారంటే రాత్రిపూట అసలు రైతులు వెళ్ళట్లేదు. ఇంతకుముందు రాత్రిపూట విద్యుత్ చౌక అయ్యేది, బట్ ఇప్పుడు రాత్రిపూట విద్యుత్ కాస్ట్లీ అయింది. కాబట్టి రాత్రిపూట రైతులు వెళ్ళినప్పుడు, ఇదివరకు రాత్రిపూట వెళ్ళి పాము కాట్లు ఇటువంటి అన్నిటికి గురయ్యేవాళ్ళు. కాబట్టి పగటిపూట విద్యుత్ ఇస్తే ఇబ్బంది ఏంది, మేము ఇవ్వమని అనట్లేదు. బీఆర్ఎస్ ఆయనలో కూడా 24 గంటలు ఎప్పుడు ఇవ్వలేదు, లాగ్ బుక్లో నమోదైంది అని అంటారు. మేము 20 నుంచి 24 గంటలు ఇచ్చాము, కొన్ని సందర్భాల్లో 20 గంటలు ఇచ్చాము, కొన్ని సందర్భాల్లో 21 గంట ఇచ్చాము, 22 గంటలు ఇచ్చాము. ఇవాళ రేవంత్ రెడ్డి ఆల్రెడీ 13 గంటలకు తెచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ డిస్కామ్, ఏ రైతు, ఏ సబ్స్టేషన్ దగ్గర పోయి చూసినా 13 గంటలే వస్తుంది. రేపు రైతు డిస్కామ్ వస్తే ఆ 13 కాస్త 8-9 గంటలకు వస్తుంది. ఇది ఎండాకాలం ఏమైందంటే ఎండ వేడికి నీళ్లు పారదు. సాయంత్రం పూట, రాత్రిపూట అయితేనే చివరి మడికి నీళ్ళు అందుతాయి. ఎండకు ఒకవైపు ఆవిరైతుంటుంది, భూమి లాగుతూ ఉంటుంది, కాలువ ముందుకు పారదు మోటార్ ద్వారా. అందువల్ల ఇంకోటి ఏమవుతుంది, ఇక్కడ పోసేదే కొన్ని కరువు ప్రాంతాల్లో అది 1 ఇంచు 1/2 ఇంచే పోస్తుంది. రాత్రిపూట అయితేనే చివరి మడి దాకా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో వరి సాగు చాలా ఎక్కువగా ఉంటుంది. వరి సాగుకు రైతు పోవాల్సిన అవసరం లేదు. మోటార్ ఆన్ చేస్తే ఒక మడి నుంచి ఒక మడి, ఒక మడి నుంచి ఒక మడికి నీళ్లు వెళ్తూ ఉంటాయి. రాత్రిపూటనే మోటార్లన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. నువ్వు ఇలా రాత్రిపూట కరెంటుకి ఎందుకు దూరం చేస్తున్నావు? ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే నీకు రైతు అంటే అంత తక్కువ కనబడుతుండా? దేశానికి అన్నం పెట్టే రైతుకు కరెంట్ ఇవ్వాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక నేను ఇయ్యను, నేను 8 గంటలే ఇస్తా అంటే ఏ రైతులు నిన్ను గెలిపించిందో రేపు ఆ రైతులే నిన్ను బండకేసి కొడతారు. ఈ ఛాలెంజ్ ఏంటంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలి. మీటర్లు పెట్టను అని చెప్తారు. ఇప్పుడు మోటార్లకు పెట్టలేవు నాయన, ట్రాన్స్ఫార్మర్లకు పెడుతున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, 5 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25 kVA ట్రాన్స్ఫార్మర్ ప్రతి 5 కనెక్షన్లకు ఒకటి ఉంటుంది. 7 HP మోటార్లు అయితే 4కే ఉంటుంది, 3కే ఉంటుంది. అంటే నీకేమైతే ఆ 3 మోటార్లు ఎంత కరెంటు కాలిందో లెక్క తెలుస్తుంది కదా, 5 మోటార్లకు ఎంత కరెంటు కాలిందో లెక్క తెలుస్తుంది కదా. రేపు ఫైన్ మార్నింగ్ ఏమవుతుంది, రేపు నువ్వు మళ్ళీ దానికి కూడా పోతావు. నువ్వు బీఆర్ఎస్ ఉండగా ఇదే కేంద్ర ప్రభుత్వం ఆర్పీడీసీఎల్తో మీరు అగ్రిమెంట్ కాండి, మీకు 40,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే మేము మీటర్లు పెట్టము అని ఆ 40,000 కోట్ల రూపాయలు మేము తీసుకోలేదు. 2017లో బీఆర్ఎస్ అజయ్ మిశ్రా ఉండగా ఐఏఎస్ అధికారి అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆల్రెడీ అని ఆయన చెప్పారు. 2017 కుదుర్చుకుంటే మీటర్లు ఎందుకు పెట్టలేదు? అగ్రిమెంట్ కుదుర్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఎవరైనా వద్దంటారా? 2017లో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి సార్ మరి కేంద్ర ప్రభుత్వం? 40,000 కోట్లు ఎందుకు వదులుకున్నాం మేము? ఒకవేళ మీటర్లు పెట్టి ఉంటే 40,000 కోట్లు వచ్చు కదా మాకు. 40,000 కోట్లు వస్తే రాష్ట్రంలో ఎన్ని స్కీములు చేద్దాము, ఎన్ని ప్రోగ్రాములు చేద్దాము, రాష్ట్ర అభివృద్ధికి ఆ డబ్బు వాడుకుందాం కదా. రేపు రాష్ట్ర రైతాంగానికి దెబ్బ తగలొద్దనే మేము ఆ 40,000 కోట్ల రూపాయలను ఆ రోజు వదులుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ 40,000 కోట్ల రూపాయల కోసం మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుండు. ఇవాళ ఆ స్మార్ట్ మీటర్ల విషయంలో ఉత్తరప్రదేశ్లో పోరాటం జరుగుతుంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మీటర్లను పగలగొడుతున్నారు. కర్ణాటకలో మీటర్లు పెడితే నువ్వు కరెంట్ అయ్యావు కదా, 24 గంటల కరెంట్కి వెళ్ళి ఇప్పుడే నువ్వే చెప్తున్నావు కదా, రాత్రిపూట కరెంట్ భారం అవుతుంది కనుక నేను 9 గంటలే ఇస్తా, సోలారే ఇస్తా, 8 గంటలే ఇస్తా అంటున్నావు. అంటే రేపు నువ్వు స్టెప్ బై స్టెప్ తగ్గిస్తున్నావు కదా. కేసీఆర్ ఇచ్చిన 24 ఇప్పుడు 13కు తెచ్చినావు. నీ రైతు డిస్కామ్ వస్తే రేపు 8 గంటలకు వస్తుంది. ఇంకా ఎల్లుండికి ఏం చేస్తావు నువ్వు? నీకు ఏమవసరం? ఇంకోటి, నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే 3 డిస్కాములకు ఉన్న కరెంటును సమానంగా పంచు.
అంటే ఐ మీన్ టు సే హైడల్ పవర్ని ఈక్వల్గా ఇయ్యి, వాళ్ళ రేషియో ప్రకారంగా కన్జంప్షన్ ప్రకారంగా హైడల్ కానీ థర్మల్ కానీ సోలార్ కానీ ఈక్వల్గా ఇస్తే అప్పుడు ఏమవుతుంది, నీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఓన్లీ సోలార్ పవరే ఇస్తా అంటే రేపు రైతాంగం నష్టపోతుంది, రైతులు నష్టపోతారు, సాగునీరు ప్రాజెక్టులు మూలకు పడతాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు ఎఫెక్ట్ అవుతాయి. ఇవేం ఆలోచిస్తలేవు. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ, అసలు సెక్షన్ 43 అలోయ్ చేయదు ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు చాలామంది మన రాష్ట్రంలో గిరిజన రైతులు కానీ బీసీ రైతులు కానీ పొలం బాయికాడనే ఇల్లు కట్టుకుంటారు, ఇంటి వెనుక పొలం ఉంటుంది, పొద్దున్న లేస్తే వ్యవసాయ పని చేసుకుంటారు, సాయంత్రం ఇంట్లో ఉంటారు రాత్రిపూట. ఇప్పుడు ఆ బాయికాడ ఇల్లు కట్టుకుంటే ఇంట్లో కరెంటు పోతేనేమో ఒక డిస్కామ్ ఫోన్ చేయాలి, బాయికాడ కరెంటు పోతే ఇంకో డిస్కామ్కి ఫోన్ చేయాలి. రేపు కొత్తగా ఒక రైతు ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటే నేను బాయికాడ ఇల్లు కట్టుకుంటున్నా, నాకు కనెక్షన్ ఇయ్యి అంటే ఏం చెప్తారు, నువ్వు ఎన్పీడీసీఎల్కో ఎస్పీడీసీఎల్కి అప్లై చేయాలి. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు, నా ఇంటి పక్కనే పోల్ ఉంది, దీని నుంచి కరెంట్ ఇయ్య బాబు, నాకు మీటర్ పెట్టంటే పెట్ట బాబు, నీకు గ్రామం నుంచి నీ ఇంటి దాకా కరెంటు పోల్ వేయాలి, ఆ పోల్లకు ఆ వైరుకు ఇంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కడితేనే నీ ఇంటికి కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే ఇలా రెండు, ఒకటి ఆ రైతు మీద భారం, ఆ ఇల్లు కట్టుకున్న ప్రజల మీద భారం, ఇంటి పక్కనే పోలున్న దాని నుంచి ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ అక్కడి నుంచి ఊరి నుంచి ఎక్కడి నుంచి అయితే సింగిల్ ఫేస్ కరెంట్ ఉందో అక్కడి నుంచి వచ్చి లైన్ వేయాలంటే లైన్ ఛార్జెస్ రైతు మీద పడతాయి. తర్వాత నేషనల్ వేస్ట్ కదా, పబ్లిక్ వేస్ట్ కదా, ఇది పబ్లిక్ మనీ వేస్ట్ కదా. అగ్రిమెంట్ చూసుకోవచ్చు, అగ్రిమెంట్ లేదు, అవకాశమే లేదు. నార్థన్ పవర్ సదర్న్ పవర్ నీ కండిషన్స్ అది ఉన్నది కదా. నీ కండిషన్స్ ఏముంది, ఆర్పీడీసీఎల్ కేవలం వ్యవసాయ మరియు సాగునీటికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కనెక్షన్లే చూస్తుంది అని మీరు చట్టం చేసిండ్రు. వాడు ఇప్పుడు మళ్ళీ ఇదంతా వేస్ట్ కదా. ఇంకోటి, ఇప్పుడు రైతు పసుపు పండిస్తాడు, ఆ పసుపు ఉడికేయడానికి ఒక కనెక్షన్ కావాలి, ఇప్పుడు దానికి వేరే లైన్ వేసుకోవాలి. చెరుకు రైతులు ఉంటారు, చెరుకును బెల్లం పండించడానికి మిషన్ తిప్పుతారు, దానికి వేరే కనెక్షన్ కావాలి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, పౌల్ట్రీ పెట్టుకుంటారు కొంతమంది బాయికాడ, పౌల్ట్రీకి ఏమంటాడు, నువ్వు అక్కడి నుంచి 8 పోళ్ళకు వైరుకు డబ్బులు కట్టు, పైసలు కట్టనండి కనెక్షన్ ఇస్తా అంటే ఆ రైతు మీద భారమే కదా. సబ్సిడీ, ఇప్పుడు డైరీ ఫామ్ 4 ఆవులు 4 బర్రెలు పెట్టుకుంటారు, దానికి కనెక్షన్ కావాలి కదా, ఆవులకు బర్రెలకు ఓ లైట్ కావాలి కదా, దానికి మళ్ళీ నువ్వే కట్టు, ఆ పోళ్ళ పైసలు కట్టు, వైరు కట్టు, దాని మీటర్ వేరే అంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఇలా రెండు, ప్రజల మీద భారము, రెండవది నేషనల్ వేస్ట్. సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి, మోటార్లకు మీటర్లు కాకుండా సేమ్ ఇట్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లా అది పెట్టింది, చార్జెస్ వాళ్ళ మీద అప్లై కాలేదు. ఆంధ్రప్రదేశ్లో అది పెట్టిండ్రు కానీ ఇది పెట్టలే. ఏది, రైతు డిస్కామ్ అనే ఒక సపరేటు, వ్యవసాయానికి ఒక సపరేటు డిస్కామ్ పెట్టి మీకు మాత్రమే చూస్తామనే పద్ధతి పెట్టలేదు. ఇక్కడ ఇంకోటి, వీళ్ళకి ఇచ్చిన స్టాఫ్ కూడా ఎంత, ఒక లైన్మెన్ ఇచ్చిండు మండలానికి, ఒక లైన్మెన్ ఒక మండలంలో 5,000 6,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి, 1000 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. కెన్ హీ మేనేజ్ దట్? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? అంటే ఇదంతా కూడా ఒక తుగ్లక్ చర్య. రేపు రాష్ట్రం అంధాకారంలోకి వెళ్తుంది. నాటి కాంగ్రెస్ పాలనలో పేరుకు ఉచిత విద్యుత్తు, పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 4 గంటలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. రేపు అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందువల్ల ఈ రైతు డిస్కామ్ అనేది ఆచరణ సాధ్యమైంది కాదు, రైతాంగానికి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. రేవంత్ రెడ్డి అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, లెక్కలు లేవని కాదు. ఈరోజు అన్నిటికీ మీటర్లు ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత కరెంటు వాడుతున్నామో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను. వ్యవసాయ విద్యుత్కి ఎంత కరెంటు వాడుతున్నామో లెక్కలు ఉన్నాయి, అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. నువ్వు చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు, సింపుల్ అండి. ఇయ్యాల గట్టని ప్రభుత్వం రేపు కట్టదని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఒక లెక్క చెప్పిన, 25,280 కోట్లు రేవంత్ రెడ్డి హయాంలో 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లకు బాకీ పడ్డదన్న. ఈ లెక్క ఉంది కదా నా దగ్గర, ఈ లెక్క ప్రభుత్వం లెక్కనే కదా. ఈ లెక్క ఈ 2 ఏళ్లలో ₹1 కూడా చెల్లించలేదా? ₹1 కూడా చెల్లించలేదు, మొత్తం డిఫంక్ట్ చేసిండు. నేను అంటున్నా, ఇవాళ చెల్లించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు రైతు డిస్కామ్ పెడితే మాత్రం చెల్లిస్తుందని గ్యారెంటీ ఏంది? రేపు చెల్లించినప్పుడు ఆ రైతు డిస్కామ్కు పవర్ సప్లై చేసే వాళ్ళు పవర్ ఆపేస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? రైతులు ఎఫెక్ట్ అవుతారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఎఫెక్ట్ అవుతాయి, డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది, రాష్ట్ర పరిపాలన ఎఫెక్ట్ అవుతుంది. అంటే నువ్వు ప్రభుత్వం ఇవాళైనా రైతు డిస్కామ్ పెట్టకముందైనా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, డిస్కామ్ పెట్టినాకైనా కాంగ్రెస్ ప్రభుత్వమే. నువ్వు ఇయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ ఇవ్వనటువంటి ప్రభుత్వం రేపు ఇస్తుందన్న గ్యారెంటీ ఏంది? ఈరోజు ఎగబెట్టిన విధంగా రేపు మీరు రైతు డిస్కామ్ కూడా ఎగబెడితే రేపు డిస్కామ్ కుప్పగూలితే దాని పర్యవసానం రైతుల మీద, ప్రజల మీద పడుతుంది. నెంబర్ 1. ఇవాళ నువ్వు ఎందుకు ఇది పెడుతున్నావు? ఆ డిస్కామ్లో పేపర్లు క్లియర్ చేస్తున్నావు. ఉన్న ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఎంత పాజిటివ్ ఉంటుంది, అప్పులు లేవు, నాకు ఇంత ఆదాయం ఉంది, ఇండస్ట్రీ డొమెస్టిక్ నాకు నెల ఆదాయం వస్తుందని ఒక పాజిటివ్ కనబడుతుంది. పాజిటివ్ కనబడితే దాని ప్రైవేట్ కంపెనీలు రావడానికి ఉపయోగపడుతుంది, ప్రైవేట్ కంపెనీలకు అట్రాక్టివ్ కనబడుతుంది. రెండవది, అప్పులు తేవడానికి, కొత్త అప్పులు తేవడానికి కూడా నాకు ఇంత ఆదాయం ఉంది, నాకేం అప్పులు లేవు, ఉన్న అప్పులన్నీ దీనికి దోసేసిండి. ఇప్పుడు
ఉన్న డ్యూస్ అంతా ఆర్పీడీసీఎల్ తోసి దాన్ని నీట్గా పెట్టుకొని కొత్త అప్పులు తేవడానికి, దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తుండే తప్ప రేవంత్ రెడ్డి రాష్ట్రము రైతులు అనే కోణం మర్చిపోయిండు. ఇలా కృష్ణా గోదావరి నదుల్లో మనం నీళ్లు వచ్చినట్టు లిఫ్ట్ చేసుకొని రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటే 2 పంటలకు, తాగునీటికి, రైతాంగానికి, ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ అది వదిలిపెట్టి నేను 7 గంటలే ఇస్తా, 8 గంటలే ఇస్తా అంటే రేపు రాష్ట్రం ఆగమైంది. 13 గంటల ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇస్తుంది అని చెప్పారు. 13 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మరి రికార్డ్ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది? 62 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొన్నామని చెప్పారు. 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా, ఇదే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఈ అబద్ధాల కాంగ్రెస్కు దానికి పేరు మార్చాలని చెప్పిన ఈ మధ్య. ఇంటి పేరు అనుముల కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకోని చెప్పిన. ఎందుకంటున్నంటే 2020-21 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం మేము. 93 lakh మెట్రిక్ టన్స్ కొన్నాం. అంటే ప్రొడక్షన్ ఇంకా చాలా ఎక్కువ. మరి ఇప్పుడు నువ్వు ఎంత కొన్నావు? నిన్నటికి 53-55 కొన్నావు. ఎంత కొంటా అంటున్నావు? 75 కొంటా అంటున్నావు. మేము ఎప్పుడో 93 కొన్నాం. 3 ఏళ్ల కిందనే 93 కొన్నాం. నువ్వు చేసింది ఏమి లేదు. మేము కట్టిన ప్రాజెక్టుల వల్ల, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల వల్ల, చెరువులు మిషన్ కాకతీయలో బాగు చేయడం వల్ల, వ్యవస్థను బాగు చేయడం వల్ల అప్పుడే 93 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. నువ్వు ఇలా కొత్తగా కొనేది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవేవి లేకుండానే ఈ ప్రొడక్షన్ వచ్చింది అంటారు. ఇది ఒక తుగ్లక్ మాటలు ఇవి. ఎందుకంటున్నా ఈ మాట అంటే ద కాళేశ్వరం ప్రాజెక్ట్, ద బ్యూటీ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇట్ హ్యాస్ 3 సోర్సెస్. మంచి వర్షాలు పడితే మిడ్మానేర్ నుంచి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేస్తారు. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేస్తాం. బ్యాడ్ ఇయర్ ఉన్నప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్లు ఆన్ చేస్తాం. లాస్ట్ 2 years వర్ గుడ్ ఇయర్స్. మంచి వర్షపాతం ఉంది, కొంత యావరేజ్ ఉంది. అందువల్ల మనం ఏమైంది, అరౌండ్ 330 మీటర్లు ఉన్న మేడిగడ్డ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ద్వారా సాగు త్రాగునీరు మిడ్మానేర్ నుంచి అందించాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో 148 మీటర్స్లో ఉన్న ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేసి, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రాష్ట్ర సాగునీటి అవసరాలు తీర్చుకున్నాం, త్రాగునీటి అవసరాలు తీర్చుకున్నాం. ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి కాళేశ్వరం మోటార్లు కానీ కాళేశ్వరం నీళ్లు కాదు అవి. కాళేశ్వరం నీళ్ళు, కాళేశ్వరం అంటే ఏంది? కాళేశ్వరం నీళ్ళు అంటే ఏంది? గోదావరి నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మల్లన్న సాగర్ ఏంది? కాళేశ్వరంలో భాగం కాదా? కొండపోచమ్మ సాగర్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో. నిన్న కూడా ఆదిలాబాద్లో పోయి చిల్లరగా మాట్లాడాడు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని మాట్లాడాడు. ఒక ఊత పదం లాగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు మాట్లాడుతుండు. మరి 1,00,000 కోట్లు కొట్టుడు పోతే నువ్వు మూసీకి 8,000 కోట్లు పెట్టి కాళేశ్వరం నీళ్లు తెస్తా, మల్లన్న సాగర్కి నీళ్లు తెచ్చి మూసి శుభ్రం చేస్తా అంటున్నావు. మరి కొట్టుకొనే పోతే మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అంటే కాళేశ్వరం కొట్టుకపోలేదు, మల్లన్న సాగర్ బందోబస్తు ఉన్నది కనుకనే నువ్వు మూసీకెళ్ళి 8,000 కోట్లు. ఒక నోటితోనేమో మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తెస్తా కాళేశ్వరం నీళ్ళు అంటావు, ఒక నోటితోనేమో కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నావు. ఏది నిజం? అబద్ధాల పునాదుల మీద ఎక్కువ కాలం నడపలేవు. అందుకే ఇప్పుడు ఎలినో వచ్చిందని చెప్పి మేడిగడ్డ రిపేర్ చేయండి అంటున్నావు. ఇదేదో ఏడాది కింద చేస్తే ఈ పాటికి అయిపోవు కదా. అంటే నీకు 2 ఏళ్ళు మంచి వర్షపాతం పడ్డది కనుక ఇబ్బంది కాలేదు. ఇప్పుడు కరువు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ప్రపంచం అంతా చెప్తుంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? మేడిగడ్డ దగ్గర ఉంటాయి కనుక రిపేర్ చేయాలి. ఈ సీజన్ వరకు కంప్లీట్ కాదు కదా అది, ఇప్పుడు స్టార్ట్ చేసిన. అదే మరి ఆయన చేసిన తప్పు అది, దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేడిగడ్డ రిపేర్ పెండింగ్లో ఉండగా కూడా మేడిగడ్డ మోటార్లు నడపొచ్చు, నీళ్ళు ఎత్తడానికి మనకు అవకాశం ఉంది. ఇంకొక ఉదాహరణ చెప్తా. కాళేశ్వరం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి మీరు మళ్ళీ అడగండి. కాళేశ్వరం కొట్టుకుపోలేదని రేవంత్ రెడ్డి మాటల్లోనే చెప్తాను నేను. ఆయనే మొన్న ఏం చెప్పిండు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిల్ల బ్యారేజ్కు నీళ్లు తెస్తా అంటుండు. తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేడట, సుందిల్లకి తెస్తా అన్నాడు. సుందిల్ల అంటే ఏంది? ఇట్స్ ఏ బ్యారేజ్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు అదే గోదావరి మీద అదే టెక్నాలజీతోని అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కదా. మరి సుందిల్ల బ్యారేజ్ పనికొస్తుంది, నేను సుందిల్లకు నీళ్లు తెస్తా అంటే అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తుంది కదా. టెక్నాలజీ సేమ్, కట్టింది గదే అన్నది, గదే కట్టింది బీఆర్ఎస్. కొట్టుకుపోయింది అన్న నీ నోటితోనే నువ్వు తమ్మిడిహట్టి నీళ్లు తెచ్చి నేను సుందిల్లలో పోస్తా అంటే సుందిల్ల బ్యారేజ్ పనికొస్తుంది అన్నట్టే కదా. సుందిల్ల పనికి వచ్చినప్పుడు అన్నారం పనికి వస్తుంది, అన్నారం పనికి వస్తే ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే మేడిగడ్డ పనిచేస్తుంది. అంటే ఆయన ఎక్కడికక్కడ అబద్ధాలు మాట. కానీ ఏమైపోతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ఏది నిజమో ప్రజలకు అర్థం కాదా. నువ్వు తమ్మిడిహట్టి నీళ్ళు సుందిల్లకు దేగలిగినప్పుడు, సుందిల్ల బ్యారేజ్, సుందిల్ల మోటార్లు పనిచేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ వర్క్. తమ్మిడిహట్టి సంబంధించి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ అడిగారు.
152కు ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని అంటారు. మీ ఆయనలో అదే చేస్తే అయిపోతుంది కదా. మీరు మహారాష్ట్ర కూడా పోయినట్టున్నారు. అప్పుడు మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉండే విద్యాసాగర్. మంచి ప్రశ్న అడిగాను భరత్. సరే, నన్ను చేస్తే బాగుండు అంటున్నారు మీరు. మరి నాకంటే ముందు ప్రాణహిత చేవెళ్లను 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2007లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. మరి 2007 నుంచి 14 వరకు కూడా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మీరే కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రణహిత చేవెళ్ళ పూర్తి చేస్తామన్నారు, 4 years. దాని మీద 2009లో ఎన్నికల్లో ఓట్లు తీసుకున్నారు. 2007 నుంచి 14 వరకు 8 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు తమ్మిడిహట్టికి కాంగ్రెస్ అనుమతి తేలేదు? 3 చోట్ల కాంగ్రెస్ ఉంది. కుమారెడ్డి, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య ఏదో చర్చలు జరిగినట్టున్నాయి కదా అప్పుడు. ఐ ఆల్సో టెల్, అనుమతి తీసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు హెడ్ వదిలి తోక దగ్గర పనులు చేస్తున్నావు, నువ్వు పెట్టే ఖర్చంతా వృధా అవుతుంది, మేము ఒప్పుకోము, నీ పనులు ఆపు అని పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కు లేఖ రాశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేసిందంటే 7 ఏళ్ళు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండి కనీసం 150కో 152కో ఆ రోజు ఒప్పించలేదు మహారాష్ట్రని. 8 ఏళ్ళు మీ ప్రభుత్వమే ఉండి మీరు ఒప్పించక ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. అయితే ఇక్కడ నేను మంచిగా ఇది క్లారిఫై చేయాల్సిన అంశం. బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వచ్చింది. 2014లో వస్తే నేను యాజ్ ఎ నీటిపారుదల మంత్రిగా వితిన్ 20 days 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయినా. మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హాషిం గారు అని ఉండేవారు. సో నేను వెంటనే ఫోన్ చేసి, బాయ్ సాబ్ మిమ్మల్ని కలవాలి. ఏం విషయం? బాయ్ సాబ్, నాకు చాలా విషయాలున్నాయి, మాకు పెనుగంగా మాట్లాడేది ఉంది, ప్రణహిత మాట్లాడేది ఉంది, దేర్ ఆర్ మెనీ ఇంటర్స్టేట్ ఇష్యూస్, ఐ వాంట్ యువర్ టైం, కైండ్లీ గివ్ మీ అని వరుసగా 4 సార్లు ఫోన్ చేసుకుంటే 20 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికింది. నేను 20 రోజుల్లో వెళ్ళి మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ని కలిసిన, పోయి వాళ్ళ ఇరిగేషన్ సెక్రటరీని కలిసిన. నేను ఐ డింట్ ఫీల్ దట్ ఐఎమ్ ఎ మినిస్టర్. ఐ వెంట్ టు సెక్రటరీ, ఐ వెంట్ టు ఈఎన్సీ, ఐ మెట్ ద ఇరిగేషన్ మినిస్టర్ మహారాష్ట్ర. మా ప్రయత్నం అంతా చేసి, చూడు బాయ్ సాబ్, గతంలో మేము కొట్లాడుకుందాం, కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది, మేము నీళ్ళ కోసమే ఉద్యమం చేసినాం, నీళ్ళ కోసమే మా రాష్ట్రం వచ్చింది, దయచేసి మీరు సహకరించండి, మీకు ఏ రకంగా ఇబ్బంది కానియం, ఎంత కంపెన్సేషన్ అయినా ఇస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేసినాం. చేస్తే అతను ఏమన్నాడు, మాకు 4 నెలల్లో ఎలక్షన్ ఉంది బాయ్ సాబ్, మీ కాంగ్రెస్ గవర్నమెంటే గత 7 ఏళ్ల నుంచి అడిగితే మేము ఇయ్యంగాక ఇయ్యమని చెప్పినాము, ఇక సాధ్యం కాదు 152కు ఒప్పుకోమని చెప్పినాం, మా దగ్గర ఉద్యమాలు అవుతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు అన్నాడు. లేదు బాయ్ సాబ్, దయచేసి ఇవ్వండి అని చాలాసేపు ఐ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నట్టున్నారు, వారి ద్వారా కూడా చెప్పించి, వారిని కూడా కలిసి వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేసినాం. సో ఆ ఫైనల్గా అక్కడ మినిస్టర్ గారు ఏమన్నారంటే, చూడు బాయ్ సాబ్, 7 ఏళ్ల నుంచే మా కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఇవ్వలేదు, ఇప్పటికి ఎలక్షన్ ముంగట ఎట్లా ఇస్తాం, మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు ఆలోచిద్దాం, మీరు ఎలక్షన్ అయినాక రాపోండి అన్నాడు. సో అప్పటికి వచ్చినాం. సో మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి, గిరీష్ మహాజన్ గారు నీళ్ళ మంత్రి. మళ్ళా గవర్నమెంట్ ఏర్పడ్డాక 20 రోజులకే మళ్ళీ బతిలాడి మళ్ళీ పోయినా. నేను పోయి గిరీష్ మహాజన్ గారిని కలిసిన, చాలా ప్రయత్నం చేసిన, గవర్నర్ గారిని కలిసిన, విద్యాసాగర్ గారితో చెప్పించి కొంచెం వారి గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసినాం. కేసీఆర్ గారు తన జన్మదినం February 17th బర్త్డే కూడా ఇచ్చిపెట్టి ఆయనే స్వయంగా గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలనే కేసీఆర్ గారు 2 సార్లు మహారాష్ట్రకు వచ్చింది, నేను ఒక 10 సార్లు మహారాష్ట్రకు పోయినా. అన్ని ప్రయత్నాలు చేసినాం. వాళ్ళందరూ, చూడు బాయ్ సాబ్, ఉద్యమాలు చేసిందే మేము, అరెస్ట్ అయిందే మేము, జైల్లోకి పోయినాం బీజేపీ వాళ్ళం, దీనికి ప్రాజెక్ట్ వ్యతిరేకంగా, మేమెట్లు ఇస్తామండి అని, నథింగ్ డూయింగ్, సమస్య లేదు అని ఆయన. ఒక 2000 ఎకరాలే కదా ముంపు, మనం వాళ్ళకు పరిహారం ఇచ్చి కొనలేమా, చాలా ఖర్చు. 4,000 ఎకరాలు చేంజ్ ఉంది, మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినాం, తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని అడిగినాం, వాళ్ళు నథింగ్ డూయింగ్ అన్నారు. ఇన్ బిట్వీన్ మేము ఏం చేసినాం, సైమల్టేనియస్గా వీళ్ళు అసలు అనుమతులు కూడా తేలే ఈ ప్రాజెక్టుకు. ఈ ప్రాణహిత చేవెళ్లకు ఢిల్లీ నుంచి అనుమతులు, ఢిల్లీలో గవర్నమెంట్ వీళ్ళ చేతిలో పెట్టుకొని అనుమతులు తేలే. దాన్ని కూడా మేము పరిశూ చేస్తూ ఉంటే కేంద్రం నుంచి ఏం లెటర్ వచ్చిందంటే, మీరు అనుకున్న తమ్మిడిహెట్టి దగ్గర 160 TMCల నీళ్లు లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని 2 లెటర్లు వచ్చినాయి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి. ఒకవైపు ఏమో మీరు అనుకున్నని నీళ్లు లేవు అని ఢిల్లీ మనం పంపిన డిపిఆర్ను రిటర్న్ పంపింది, ఇంకొక వైపు మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఒప్పుకోలేదు, కొత్తగా వచ్చిన బీజేపీ ససేమిరా అన్నది. ఇప్పుడు మేము తెలంగాణ నీళ్ళ కోసమే పోరాడి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి? మేము కాంగ్రెస్ వాళ్ళు లెక్క 8 ఏళ్ళు వేస్ట్ చేయాలన్నా? 2007 నుంచి 2014 దాకా 8 ఏళ్ళు
ఉత్తరాల మీదనే టైంపాస్ చేసి ప్రాజెక్టు ముందుకే పోలే 8 ఏళ్ళు. అప్పటికి 6 నెలలు అయింది. ఒకవైపు వాడు నీళ్ళు లేవంటుండు, ఇంకోవైపు వీడు ఒప్పుకోని అంటుండు. మాకు మిగిలినగా ఏడాది గడిచిపోయింది, అప్పటికే ఇంకా 4 ఏళ్ళు ఉంది. మేము నిజంగా నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి పోయి ప్రత్యామ్నాయం చూసుకొని ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలన్నా, లేదు కాంగ్రెస్లో లెక్క కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేయాలి. 151 కూడా ఒప్పుకోమన్నారు. సేమిదా అన్నారు, నో అన్నాకనే కదా. ఒకవైపు వాళ్ళు 150కి ఒప్పుకొని మనం ప్రయత్నం చేసినాం అనుకో. ఇంజనీర్లు ఏం చెప్పారు, 150లో యూ కెన్ డ్రా ఓన్లీ 65-70 టీఎంసీ. మరి మన అవసరం ఎంత? అప్పుడు డిజైన్ చేసిందే 160. నిజంగా తెలంగాణ సోయితో ఆలోచిస్తే వీ వాంట్ 240, 240 కావాలి. కానీ అక్కడ పెట్టింది 160. 150 పెడితే ఎంత తీయచ్చు? 70 ఏం చేయాలి? 70లో హైదరాబాద్ డ్రింకింగ్ వాటరే 30 ఉన్నది, ఇండస్ట్రీకి 15 ఉన్నది, అదర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ 15 ఉంది. ఆడికి 70 అయిపోయాయి. అక్కడ సాగునీటికి నీళ్ళు ఎక్కడి? అందువల్ల రేవంత్ రెడ్డి అది కూడా చెప్తా. అందువల్ల నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చడం నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు తల వదిలిపెట్టి ఆడీడ పొక్కలు తవ్వుకుంటే సొరంగాలు తవ్వి ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ డబ్బంతా వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకు మార్చి అప్పటికే పెట్టిన ఖర్చును సద్వినియోగం చేసి 240 టీఎంసీకి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చినాం. ఇక్కడ 160 లేదని కేంద్రం చెప్పింది, కానీ మార్చి గోదావరిలో 240 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఒప్పించి అన్ని అనుమతులు తెచ్చి పూర్తి చేసింది నెంబర్ 1. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పిస్తానన్నాడు. ఒప్పించే పద్ధతి ఇదేనండి? ఇప్పటికీ 2.5 years అయింది. నేను గవర్నమెంట్ వచ్చిన 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయినా. 2.5 సంవత్సరాలు అయితే వీళ్ళు ఇంతవరకు పోలే. అంటే వీళ్ళ పద్ధతి ఎట్లున్నది? కిషన్ రెడ్డికి నాకు ఉత్తరం రాసిండు, కిషన్ రెడ్డి నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పద్ధతి ఉంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పి అని బహిరంగ లేఖ కిషన్ రెడ్డికి రాస్తాడు. నువ్వు రాజకీయం చేస్తున్నావు తప్ప కడుపులో ఆర్తితో నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తలేడు. నిజంగా ఆర్తి ఉన్నాడు. ఫడ్నవీస్ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ లీడర్స్ అంటారు. మేము అట్లా అన్నామా? మరి మేము కూడా అట్లే అంటే ఏమవుతుండే? అది అవుతుండేనా? అది ఇప్పుడు ఈవెన్ మేడిగడ్డకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, వార్దాకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, పెనుగంగకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసి ఇలా ఆదిలాబాద్లో లోయర్ పెనుగంగ ప్రాజెక్టు పూర్తి చేసినాం. మేము ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ పూర్తి చేసినాం. మేము వార్దా మీద మేము అగ్రిమెంట్ చేసినాం. మేము ఒక్కరోజు కూడా వేస్ట్ చేయాలి. 20 రోజుల్లో ఆడికి పోయి బతిలాడుకొని మాకు రాష్ట్రము పోరాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము, మాది కరువు, మీ ప్రాంతంలో ఎట్లయితే రైతు ఆత్మహత్యలు విదర్భలో జరుగుతున్నాయో మా తెలంగాణలో జరుగుతున్నాయి, అర్థం చేసుకోండి, నీళ్లను మేము వాడుకుంటాం, మా హక్కు మేము వాడుకుంటాం, కలిసి పనిచేద్దాం అని మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అనుమతులు తెచ్చినాం. మీరేం చేస్తున్నారు? గిచ్చుతున్నారు. గిచ్చితే పక్క రాష్ట్రం ఒప్పుకుంటుందా? పక్క పార్టీ ఒప్పుకుంటుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెట్టింగ్ ద థింగ్స్ డన్? అంటే నేను అర్థం చేసుకుంటుంది రేవంత్ రెడ్డికి అది కట్టాలని లేదు, రాజకీయం చేయాలని చూస్తున్నాడు. సాధ్యం కాదంటారా? తొమ్మిడి చాప్రాల అభయారణ్యం ఇంకేదో మీరు చెప్తారు కదా, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన తమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు, అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. సరే కొద్దిగా కిందికి వచ్చి వైల్డ్ లైఫ్ను తప్పించి కట్టుకోవాలన్నా కట్టొచ్చు, కానీ ఎంత ఖర్చు పెడతావు, నువ్వు వాడే నీళ్ళు ఎంత? నెంబర్ 1. అసలు నీకు నీటి కేటాయింపు లేనిది. నువ్వు ఇప్పటికి 2.5 సంవత్సరాలు పొడగొట్టినావు. ఫస్ట్ మహారాష్ట్ర ఒప్పుకోవాలి, దెన్ డిపిఆర్ తయారు కావాలి, దెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి, అండ్ దానికి ఎక్కడ ఆయకట్టిస్తావు, అసలు దేనికోసం ఆ నీళ్ళు వాడతావు చెప్పాలి. ఒక అంతా కేవలం ఒక పొలిటికల్ డ్రామా ఆడుతుండు రేవంత్ రెడ్డి తప్ప ఆయనలో నిజాయితీ లేదు. ఈ టర్మ్లో అయితే కాదు. ఎక్కడైతుందండి? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2034 వరకు ఉంటా అంటారు. అసలు సింపుల్. ఆయన ఎప్పుడు ఉంటాడంటే తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా. ఈ మధ్య మీరు చూసిండ్రు, తమిళనాడు సీఎం ఓడిపోయిండు, ఢిల్లీ సీఎం ఓడిపోయినరు, ఇంకొక సీఎం ఓడిపోయినరు, కేరళ సీఎం గారు ఓడిపోయినారు. కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోయినరు. రేపు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోడు కదా, ఆయన కూడా ఓడిపోతాడు. దట్ విల్ బి హిస్ ఫేట్. దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ద డే. అయితే నౌ మీరు ఏదన్నారంటే తమిడిహట్ నిజంగా రేవంత్ రెడ్డికి సిన్సియర్గా ఉంటే మనకు అక్కడ 240 టీఎంసీ ఉంది. ఇప్పుడు ఎలినో వస్తుంది అంటున్నారు. అసలు ఆ 3 పిల్లలు రిపేర్ చేయడానికి ఇంత సమయం వృధా చేసి రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం చేయొద్దు. నువ్వే ఇప్పుడు సుందిల్ల బ్యారేజ్ పనిచేస్తుంది అంటావు. సుందిల్ల పనిచేసినప్పుడు సేమ్ టెక్నాలజీతో ఉన్నప్పుడు అన్నారం మేడిగడ్డ పనిచేయదా? దీన్ని ఫాస్ట్గా నువ్వు రిపేర్ చేసుకుంటే మీరు 240 టీఎంసీ అవైలబుల్ ఉన్నది. దీన్ని వాడుకోకుండా నువ్వు కేవలం మా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, మీ కాంగ్రెసే ముంచింది. 8 సంవత్సరాలు మహారాష్ట్ర, తెలంగాణ,
ఢిల్లీ 3 చోట్ల కాంగ్రెస్ ఉంటే మీరు అగ్రిమెంట్ చేయాలి. ఆనాడు చేసి ఉంటే అసలు మాకు ఈ తుమ్మిడిహట్టికి పోవాల్సిన అవసరమే మాకు పట్టేది కాదు కదా. మీరు ఆ రోజే కట్టి ఉంటే 8 ఏళ్ళు కదా, 8 ఏళ్లలో బ్యారేజ్ కట్టి ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రతో అనుమతులు తెచ్చి ఉంటే మాకు అసలు ఈ అవసరం పడేది ఎక్కడ? మీ పాపం వల్ల, మీ తప్పిదాల వల్ల మాకు తప్పని పరిస్థితి ఏర్పడి మేము ప్రత్యామ్నాయం పోయి మీ తప్పులను సరిచేసినాం. మేము మేడిగడ్డ రిపేర్లో ఉండగా కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. 100% అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది మనకు. ఒక లెవెల్ వచ్చినప్పుడు గేట్లన్నీ ఓపెన్ చేసినా కూడా మనకు ఆ లెవెల్ అందుతుంది. నది మేడిగడ్డ దగ్గర గోదావరి నది ప్రవహించినప్పుడు మన మోటార్లకు నీళ్ళు అందుతాయి. మనం ఆన్ చేసుకొని, మోటార్లు ఆన్ చేసుకొని అన్నారం నుంచి సుందీల నుంచి ఎల్లంపల్లికి తెచ్చుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి గ్రౌటింగ్ నిన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, కొద్దిగా గ్రౌటింగ్ చేస్తే దాన్ని వాడుకోవచ్చు అన్నారు. సుందిల్ల అట్లే ఉంది, అన్నారం కూడా అట్లే ఉంది. కొద్దిగా గ్రౌటింగ్ చేసి వాడుకొని నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎల్నినో ఇయర్ అంటున్నారు, కానీ కాళేశ్వరం కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఫుల్ యూటిలైజేషన్ అవసరం పడలే, బికాజ్ వర్షపాతం చాలా ఎక్కువ ఉంది. సో ఇటువంటి ఇయర్స్లో అంటే ఒక 5-6 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి అవసరం పడే ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా అని అంటే ఎల్లంపల్లి నుంచే సరిపోద్ది కదా. ఎల్లంపల్లి నుంచి యావరేజ్గా 300 TMC లాస్ట్ 10 yearsలో పోయినాయి కిందకి. 1,00,000 కోట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 84,000 కోట్లు. 80 అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన 10 కలిపితే 84 ప్లస్ 10 అంటే 94 అవుతుంది. 84లో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డకు పెట్టిన ఖర్చు ఎంత? 12-13 వేల కోట్లు. రిమైనింగ్ అంతా పాతదే కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం పెట్టలే కదా. కాళేశ్వరం మీన్స్ మేడిగడ్డ టు కొండపోచమ్మ సాగర్. అట్లా ఎస్ఆర్ఎస్పిలో కూడా 2 ప్యాకేజీలు ఉంటాయి, ప్యాకేజ్ 26, 27, అది కూడా కాళేశ్వరమే. సో కాళేశ్వరం అంటే ఒక తప్పుదో పట్టించి మసిబూసి మారేడికాయ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 పిల్లర్ల వాల్యూ ఎంత? హార్డ్లీ 250 కోట్లు ఉంటుంది, 250 crores ఉంటుంది. 250 కోట్లకే ఎంత బదనమైనారా చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ పిల్లర్స్ పెట్టినా సరే మళ్ళీ ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు సుందిల్ల మనకు వస్తుందని. సుందిల్ల ఎట్లా మనకు వస్తుంది? మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు తమ్మిడిహట్టికి వచ్చి సుందిల్లలో పోతా అంటున్నావు. మరి మేడిగడ్డ పిల్లర్ ప్రమాదం ఉంటే సుందిల్ల కూడా ప్రమాదం ఉండాలి కదా. ప్రమాదం లేదు కనుకనే సుందిల్ల వాడతా అంటున్నావు. ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా అండ్ విండిక్టివ్. ఇంకొక ప్రధాన ఇష్యూ సార్, కాస్ట్ బెనిఫిట్ రేషియో. తెలంగాణకు మీరు అన్నట్టు లిఫ్ట్ ఇరిగేషనే ఇంకా ఆధారం, ఇంకా వేరే లేదు. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సంబంధించినవి దాదాపు 30,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాలేమో మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కలిపి. ఇంత చేసి మళ్ళీ వరి పంట అంటే ఒక 50,000, 60,000 ఎకరానికి ఖర్చు పెడితే వచ్చే పంట 30,000 ఉంటుంది. దీని బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000, 60,000 అనేది ఒక తప్పు. 50,000 ఎకరానికి ఖర్చు అయిందని ఒక తప్పు. రెండవది, రైతుల కంటే ప్రజల ప్రాణాల కంటే ఒక ప్రభుత్వానికి ఇంకోటి ముఖ్యం కాదు. నంబర్ 2. నంబర్ 3, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా మేలు జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ 50,000 అన్నారు కదా, నిందాక చెప్పిన నేను. మోటార్లు మనం మిడ్ మానేర్ నుంచి ఆన్ చేసినప్పుడు సగం మోటార్లు నడవయి. వీ రన్ ఓన్లీ 50%. 310 meters to 6. 330 రంగనాయక సాగర్ దగ్గర అయితే రంగనాయక సాగర్ ఇప్పుడు 330 అరౌండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 330 నుంచి 430 అట్లా రంగనాయక సాగర్ ఉంటుంది. దానిపైన అనంతగిరి ఉంటుంది. సో అనంతగిరి దగ్గర కొంత వాడేస్తాం కదా, అక్కడ కొంత ఆయకట్టు వస్తుంది 1,00,000 ఎకరాలు. మొత్తం 618 క్యాలిక్యులేషన్ కాదు కదా. సో మిడ్ మానేర్ కింద కొంత ఆయకట్టు వస్తుంది. 148 నుంచి 680 దాకా, 618 వరకు రావాలంటే బాగానే ఖర్చు. అది వేరియస్ దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నీకు బాగా వర్షాలు పడ్డప్పుడు మిడ్ మానేర్ నుంచే నడుపుతాం. మిడ్ మానేర్ దగ్గర ఆయకట్టు వచ్చేస్తుంది. మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి ఒక్క లిఫ్ట్లోనే కొంత ఆయకట్టు వస్తుంది. దెన్ రంగనాయక సాగర్ దగ్గర కొంత ఆయకట్టు వస్తుంది. దెన్ మల్లన్న సాగర్ దగ్గర కొంత ఆయకట్టు వస్తుంది. లాస్ట్ వచ్చి కొండపోచమ్మ సాగర్. అట్లా వేరియస్ స్టేజెస్లో ఆయకట్టు వస్తుంది కనుక మొత్తం 618 క్యాల్కులేట్ చేయడం కరెక్ట్ కాదు. నంబర్ 1. నంబర్ 2, నీకు ఎప్పుడు వాడతాం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు? బాగా వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలంలో నడుపుతాం. వర్షాకాలంలో మనకేమవుతుంది? హైడల్ జనరేషన్ విపరీతంగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటుంది. పవర్ ఎక్స్చేంజ్లో ఈ వర్షాలు బాగా పడ్డప్పుడు 50 పైసలకు 30 పైసలకు పైసకు కూడా కరెంట్ దొరుకుతుంది. పైసలు ఇప్పుడు మనం 10 రూపాయలు ఫ్రీగా కూడా దొరుకుతుందని చెప్పారు. ఫ్రీగా దొరుకుతుంది సమ్ టైమ్స్. సో ఈ హైడల్ జనరేషన్ ఎప్పుడు సాధ్యం ఉన్నప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడే మనం మోటార్లు నడుపుతాం. ఆ టైంలో పవర్ ఎక్స్చేంజ్లో రూపాయికి 50 పైసలకు కూడా పవర్ దొరుకుతుంది. చాలా చీప్ పవర్ అవైలబుల్ ఉంటుంది. ఆ టైంలో మనం పవర్ వాడుకుంటాం. నంబర్ 2. నంబర్ 3, ముందే రిజర్వాయర్ నింపి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 TMC నింపి పెడితే
రబీకి ఉంటాయి కదా. కొండపోచమ్మ 17 టీఎంసీలు నింపి పెడితే రబీకి ఉంటాయి కదా. మా రంగనాయక సాగర్ 3 టీఎంసీలు వానకాలం నింపి పెడితే యాసంగికి రెడీ ఉంటాయి కదా. సో అట్లా చీప్ పవర్ ఉన్నప్పుడే మోటార్లు మనకు రైనీ సీజన్లో నడుపుకుంటాం. రాను రాను పవర్ ఉత్పత్తి కూడా మున్పటి రోజులు లేవు. ఇప్పుడు ఒకప్పటి పవర్ ప్రొడక్షన్ ఇప్పుడు సోలార్ పవర్ ₹2.90 ₹2.80 సప్లై చేసే పరిస్థితి వచ్చింది. రేపు బ్యాటరీస్ వస్తున్నాయి. అసలు పవర్ అనేది ఇష్యూ కాదు, ఫ్యూచర్లో వాటర్ ఇస్ బిగ్ ఇష్యూ. ఏదైనా దొరుకుతుందేమో కానీ దేశాల మధ్య రాష్ట్రాల మధ్య నీళ్లు ప్రజల జీవనాధారం. అది ఇండస్ట్రీకైనా త్రాగునీరైనా సాగునీరైనా వ్యవసాయమైనా దేనికైనా నీళ్ళే కావాలి. ఒక ఇండస్ట్రీ రావాలంటే నీళ్ళు ఉంటేనే ఇండస్ట్రీ పెట్టమంటారు. వర్షాలు ఎక్కువ పడడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫుల్ పొటెన్షియల్ తెలియలేదంటారా లాస్ట్ 6 కాదు. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎడికెళ్ళి వస్తుంది నీకు? అంటే ఎల్లంపల్లి మేము కంప్లీట్ చేసాం, లాస్ట్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు అంటారు. ఎల్లంపల్లి మీద నేను అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేసిన. గేట్లు మీ ఆయనలో పెట్టారు. అంటే అప్పుడు రాయపట్నం ఏదో క్లియరెన్స్ 400 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది. 2400 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి కిరణ్ కుమార్ రెడ్డి ముందే హెలికాప్టర్ల ప్రారంభానికి వస్తే పొన్నం ప్రభాకర్ వద్దు అని అన్నది. అది కాకముందు ఆగమాగం ఎలక్షన్ల ముందు చేద్దామని డ్రామా ఆడిండ్రు. మరి నిజంగా 2400 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? 2400 crores అన్నీ చేసినాం. ప్రాజెక్టు పనులు చేసినాము, R&R పనులు చేసినాము, రోడ్ వర్క్స్ చేసినాము. అన్ని పనులకు కలిపి 2400 కోట్లు ఖర్చు పెట్టి మేము కదా నీళ్ళు నింపింది దాంట్లో. వీళ్ళు అన్ని ఫేక్ మాటలు మాట్లాడుతుంటారు. సో ఎల్లంపల్లికి కూడా నీళ్ళు ఉండవు. దట్ ఈస్ ఓవర్లోడెడ్ ఆల్రెడీ. ఎల్లంపల్లి మీద NTPC ఉంది, ఎల్లంపల్లి మీద జైపూర్ పవర్ ప్లాంట్ ఉంది, ఎల్లంపల్లి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి, ఎల్లంపల్లి మీద డ్రింకింగ్ వాటర్ ఉంది, ఎల్లంపల్లి ఓన్ ఆయకట్టు ఉన్నది. అన్లెస్ ఇట్ ఈస్ సప్లిమెంటెడ్ బై మేడిగడ్డ ఎల్లంపల్లి నీళ్ళు ఎల్లంపల్లికే సరిపోవు, హైదరాబాద్ ఇచ్చిపెట్టు. సో అందువల్ల అది కరెక్ట్ కాదు. సో కాళేశ్వరం అంటే ఏదో 1,00,000 కోట్లు కొట్టుడు పోయింది అనేది ఒక ఫాల్తు మాట. ఇప్పుడు ఎందుకు మొన్న గవర్నమెంట్ అసెంబ్లీలో బుక్ పెట్టింది ఏ ప్రాజెక్టుకు ఎంత ఆయకట్టు ఇస్తున్నాము అని. 2 లక్షల ఎకరాలు ఇస్తున్నామని మీరే బుక్ పెట్టిండ్రు అసెంబ్లీలో. ఏ ప్రాజెక్ట్ కింద ఎంత ఆయకట్టు ఇస్తామని కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు 18 లక్షలు. కమింగ్ టు దట్. 2 లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్ళు ఇస్తున్నామని మీరే అసెంబ్లీలో చెప్తారు. 1,00,000 కోట్లు కొట్టుడు పోయిందని రేవంత్ రెడ్డి ఆయన నోట్తోనే ఆయనే చెప్తాడు. దిస్ ఇస్ ఫాల్స్ నెంబర్ 1. ఫాల్స్ నెంబర్ 2, ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SRSP ప్రాజెక్టు లేదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసి తర్వాత ఇనాగ్రేషన్ చేశారు. నెహ్రూ గారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటి దాని ఆయకట్టు ఎంతండి? తెలంగాణలో 6.5 లక్షల ఎకరాలు. నెహ్రూ గారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఎంత ఆయకట్టు వచ్చింది తెలుసా అండి? 25,000 ఎకరాలు. SRSP ప్రాజెక్టు ఐ థింక్ దాన్ని ఇనాగ్రేషన్ ఇందిరాగాంధీ చేశారనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. ప్రధానమంత్రి గారు వచ్చి చేసింది అప్పటి ప్రధానమంత్రి గారు. SRSP ఆయకట్టు తెలంగాణ ప్రాంతంలో 9.5 లక్షల ఎకరాలు ఫేజ్ 1. 9.5 లక్షల ఎకరాల్లో ఇనాగ్రేషన్ చేసిన మొదటి రోజు ఎంత వచ్చింది తెలుసా? ఆయకట్టు 40,000. ఎంత? 9.5లో 40,000 అంటే నాట్ ఈవెన్ 10%. SRSP ఎప్పుడు పూర్తయింది? ఇనాగ్రేషన్ చేసింది సంథింగ్ అరౌండ్ 1960s, 1960 ప్రాంతంలో, 62 అనుకుంటా స్టార్ట్ చేశారు. లేదు, ఇనాగ్రేషన్ SRSP 1963లో ఇనాగ్రేషన్ చేసినారు. ఓకే. ఎప్పుడు పూర్తయింది? పూర్తి 9.5 లక్షలు ఎప్పుడు వచ్చింది? మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 40-50 ఏళ్ళు పట్టింది. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా అట్లా డే 1 ఆయకట్టు రాదు. ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు? బ్యారేజ్ కట్టడము, రిజర్వాయర్ కట్టడము, లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టడము, మెయిన్ కెనాల్స్ తవ్వడము, డిస్ట్రిబ్యూషన్ కెనాల్. కాళేశ్వరం కూడా అన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీరే మళ్ళీ అధికారంలోకి వచ్చారని అనుకోండి. కాళేశ్వరంలో 95% పనులు అయిపోయినాయి. ఇప్పుడు జరగాల్సిందల్లా పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు వచ్చేస్తుంది. మొన్న మా జిల్లా రివ్యూలో అనేక సార్లు సిద్దిపేట జిల్లా నుంచి 60 కోట్ల రూపాయలు ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్కు సిద్దిపేట జిల్లాలో 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. 60 కోట్లు. 2.5 సంవత్సరాల్లో నేను ఒక 10 ఉత్తరాలు రాసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఒక 5 సార్లు అసెంబ్లీలో మాట్లాడినా. 60 కోట్లు కూడా ఇస్తలేరు. ఎందుకంటే 60 ఇస్తే ఒక 2-3 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుంది. అది పెరిగితే బీఆర్ఎస్కి పేరు వస్తుంది, కేసీఆర్ని గుర్తు చేసుకుంటారని ఇస్తలేరు. మీరే లాస్ట్లో కంప్లీట్ చేస్తే అయిపోయేది కదా. అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ లెక్క తోకదవ్వమంటారా? తల వదిలిపెట్టి తోక తవ్వితే ప్రజాధనం వృధా అవుతుంది. కాంగ్రెస్ ఏం చేసింది ఆ రోజు? తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 ఏళ్ళు అధికారంలో ఉన్న బ్యారేజ్ గట్టలే, అగ్రిమెంట్ చేయాలి, అసలు పని ఇచ్చిపెట్టి ఆడాడ తోకలు తవ్వింది. పని సీక్వెన్షియల్గా చేయాలి కదా. ఇంకోటి పంట కాలువలు పూడుకుపోతాయి. అన్లెస్ నీళ్లు రాకముందు ముందే 6 ఏళ్ల ముందు తవ్వితే తుమ్మలు మొలుస్తాయి, అవి పూడకపోతాయి. అది ఎప్పుడు తవ్వాలి? నీళ్లు
వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయి నీకు ఎక్కడి నుంచి, మేడిగడ్డ నుంచి నీళ్లు కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డు దాకా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాలువ, ఆ మెయిన్ కాలువ కూడా తవ్వినాం, డిస్ట్రిబ్యూటరీ కూడా తవ్వినాం. డిస్ట్రిబ్యూట్ తర్వాత మైనర్, సబ్ మైనర్, ఆ రెండు తవ్వితే ఆయకట్టు వస్తుంది. కాళేశ్వరంలో చూసిన స్పీడు ఎందుకు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు చూపించలేదు? మీరు మొన్న మీకు దక్షిణ తెలంగాణ చాలా దారుణమైన రిజల్ట్ వచ్చింది. మహబూబ్నగర్లో 14-12, ఖమ్మంలో 10-9, నల్గొండలో 12-11 కాంగ్రెస్ రిజల్ట్. చూడండి, సేమ్ సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు పాలమూరు జిల్లాలో ఆయకట్టు కేవలం 150,000. మేము వచ్చినాక 10 లక్షల ఎకరాలకు తీసుకుపోయినాం. ప్రాజెక్టు సైట్ల దగ్గర నేను పండుకున్నా, మా నిరంజన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, అప్పుడు మా మంత్రి ఇవాళ కాంగ్రెస్లో ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా మీద వచ్చి నాతో పాటు నేల మీద పండుకున్నాడు ప్రాజెక్ట్ సైట్లల్లో. మేము ఆ రోజుల్లో పోరాడి ఎంటబడి నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా, కల్వకుర్తి ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము దాన్ని 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. 8 ఏళ్ళు ఇచ్చినాం నీళ్ళు. 8 ఇయర్స్ పూర్తి చేసి ఎవ్రీ ఇయర్ 6.5 lakh ఎకర్స్ ఈ 4 ప్రాజెక్టుల కింద ఇచ్చినాం. చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగా చేసినాం. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు. ఎస్ఎల్బీసీ మరి మీరెందుకు చేయలేదు? ఎస్ఎల్బీసీ గురించి దాన్ని కాంగ్రెస్ ఒక తప్పుడు విధానంలో టీ-బీమ్ మెథడ్లో ఇరికిచ్చి కూర్చున్నది. ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? 2004లో స్టార్ట్ చేసిండ్రు. 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 4 ఏళ్ళలో చేస్తామని ఎస్ఎల్బీసీ ఎందుకు చేయలేదు? ఆ టీ-బీమ్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ. మీరు కూడా మరి ఎందుకు దాన్ని రెక్టిఫై చేయకపోయారు 10 సంవత్సరాలు? ఎట్లా అంటే ముందుకు పోదు, వెనకకు రాదు ఆ టీ-బీమ్. మేము సర్వశక్తులు పెట్టి అడ్వాన్స్లు ఇచ్చి 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ మేము పూర్తి చేసినాం. 11.5 కిలోమీటర్స్ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 years అయింది. ఎంత చేసింది తెలుసా అండి? 0.5 కిలోమీటర్. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 0.5 కిలోమీటర్. మేం చేసింది 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీలో. దాన్ని ఎవరు ఎక్కువ చేసినట్టు? నువ్వెందుకు చేయలే మరి 2.5 ఏళ్ళల్లో? ఒక తప్పుడు విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదించింది కనుక ఇరుక్కుపోయింది అది. అయినా మేము ఆ రోజు మా చేతికి వచ్చినాడు మొత్తం మూలకు పడి గబ్బిలాలు ఉండే. అప్పుడు టీ-బీమ్ చెడిపోయింది. అమెరికా నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి కింద మీద పడి ఆ ఏజెన్సీని పుష్ చేసి అడ్వాన్స్ ఇచ్చి 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మేము 10 ఏళ్లలో 2 ఏళ్ళ. ఇప్పుడు 28 లోపు కంప్లీట్ చేస్తామంటారు. సాధ్యమవుతుందా కొత్త టెక్నాలజీ? ఇప్పుడు కొత్త లేదు ఏం లేదు టెక్నాలజీ. ఇప్పుడు ఆ టీబీని పీకి కుప్పేసి అవతల వారేసి అది కూలిపోయి 8 శవాలు ఇంకా ఇయాలటి కూడా బయటకు వెళ్ళలే. శవాలు అనలే ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు ఆ శవాలు ఏమైపోయిందో కూడా తెలియదు. శవాలు కూడా తెలియని దిక్కులేమని ప్రభుత్వం ఇది. ఇంకా వీళ్ళేదో పెద్ద మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఎంత తవ్విందండి? 0.5 కిలోమీటర్. జస్ట్ 0.5 కిలోమీటర్. లాస్ట్ 1 year గా వర్క్ ఏం జరగలేదు. స్టార్ట్ పెట్టిన 1.5 year ఏం చేసిండ్రు? 0.5 కిలోమీటర్. మీదేనా మెసేజ్? మీరే వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా మీకు? 2 yearsలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. 2.5 years అయితే 0.5 కిలోమీటర్ తవ్విండ్రు. మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. వీళ్ళు ఏదైనా కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది. బయట మస్తు డైలాగులు కొట్టచ్చు. అది సంగతి. పాలమూరు ఏం చేసిండు మీరు? పాలమూరు ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన పని 2%. మేము చేసింది ఆల్మోస్ట్ 70+. 70% పైగా మేము పూర్తి చేస్తే మీరు 2% చేసిండ్రు పాలమూరు. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. ఇవాళ ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ఇవాళ అన్ని అనుమతులు తెచ్చి ఆ జిల్లాకు కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి, మొత్తం ఖమ్మం జిల్లాకు 2 పంటలు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు ఇలా సీతారామన్ కడితే దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా పనులు ముందుకు పోని పరిస్థితి ఉన్నది. ఏది పాలమూరు రంగారెడ్డి మీరు అనుకుంటే ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేది కదా. మెయిన్ జూరాల సోర్స్ తీసుకుంటే అయిపోయి శ్రీశైలం సోర్స్ తీసుకోవడం వల్ల పాలమూరుకి అసలు నీళ్ళే రావు. ఎవడన్నా ఇప్పుడు 215 TMCల నీళ్లున్న శ్రీశైలం ఇడిచిపెట్టారంటే ఎవడన్నా? కానీ నీళ్లున్న శ్రీశైలం విడిచిపెట్టి 8 TMCల జూరాల మెడ మీద తలకాయ ఉన్నాడు చెప్తాడా? అంటే 8 TMCల కెపాసిటీ, బట్ వాటర్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు జూరాలకు కృష్ణా వస్తుంది, తుంగభద్ర నేరుగా వచ్చి శ్రీశైలం కలుస్తుంది. ఇక తుంగభద్ర ఆంధ్రలోకి ఇచ్చేస్తావా? తుంగభద్ర నీళ్ళు మనం వాడుకోవద్దా? తుంగభద్ర ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్. ఇక ఓన్లీ జూరాల మీద పెట్టుకుంటే ఆల్రెడీ దాని మీద నెట్టంపాడు ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది, భీమా ఉన్నది. మనమే దనుకోవాలి. ఇక ఇళ్ళనే గుంజుకొని దనుకోవాలి. అసలు శ్రీశైలం ఇక ఆంధ్రలోకి అప్పచెప్పుదామా? అక్కడ తుంగభద్ర యాడ్ అయితే మనం గట్టిగా తీసుకోవచ్చు కదా. అంతెందుకంటే సింపుల్ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ యాసంగి పంట మొన్న జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ క్రాప్ హాలిడే. శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తిలో బ్రహ్మాండంగా 3 లక్షల ఎకరాలు పంట పండింది. ఎందుకు? శ్రీశైలం సోర్స్ పెద్దది కనుక, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కనుక. కల్వకుర్తి మీదే, శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి ఏమో యాసంగి పంట పండింది, జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమాకేమో క్రాప్ హాలిడే.
దట్ సింపుల్. డ్రింకింగ్ వాటర్ కోసం ఎందుకు రాసి ఇచ్చారు మరి పాలమూరు రంగారెడ్డి? డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? ప్రాజెక్ట్ చేయాలని తపన ఉన్న వాళ్ళం కనుక, సిన్సియారిటీ ఉన్న వాళ్ళం కనుక, మనకు ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ నడుస్తుంది. కృష్ణాలో మనం నీటి వాటా తేలలేదు. ఆ వాటా ఎక్కువ ఇప్పుడు ఐ థింక్ ఇంకో 6 నెలల్లో వస్తుంది. కేంద్రం మీద ఒత్తిడి పెట్టి పోరాడి సుప్రీంకోర్టు పోయి తంటాలు పడి ఒప్పించి మెప్పించి ట్రిబ్యునల్ సాధించినాం. ఆ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్స్ మా హయాంలో స్టార్ట్ అయినాయి. వీళ్ళు పూర్తి చేసుకోవాలి తొందరగా. మినిమం 400-500 టీఎంసీలు వస్తాయి మనకు. ఇవాళ 400 టీఎంసీలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు పాలమూరుకు 90 299 పోగా ఇంకా 200 ఎక్స్ట్రా, ఇంకో 200 ఎక్స్ట్రా వస్తుంది. మనకి ఎంత కావాలి? పాలమూరుకు 90. అప్పటిదాకా ఆపుకుందాం ఆ ప్రాజెక్ట్. 299కి ఒప్పుకోవడమే అతిపెద్ద బ్లండర్. 1 ఇయర్ ను కంటిన్యూ చేశారు అని అంటారు. మీరు ఇరిగేషన్ మినిస్టరే ఉన్నారు అప్పుడు మా భారతితో. మంచి క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ యూ. అయితే బిఫోర్ దాట్ ఇప్పుడు 299 మనకు ఉన్నాయి. సరే, మరి అప్పటిదాకా పాలమూరు కట్టకుండా ఊకోవాలనా? మీరు డ్రింకింగ్ వాటర్ ఎందుకు రాసిచ్చిండ్రు అంటే, పాలమూరు కట్టాలని తపన ఉన్న వాళ్ళం కనుక, అది ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చేలోపు ఇది కట్టున్నాం అనుకో, ట్రిబ్యునల్ రాగానే 90 కేటాయించి మోటార్ ఒత్తుకుంటే నీళ్ళు పారుతాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్, మా నిజాయితీ పాలమూరు పట్ల. నెంబర్ 1. నెంబర్ 2, 299 అనే దానికి మెయిన్ పాపం ఎవరిది అంటే కాంగ్రెస్ది. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ 299 ఫిగర్? ఎక్కడి నుంచి వచ్చింది? అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరిలో 968, కృష్ణాలో 299కు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే కట్టబడి ఉన్నాయి. ఈ మేము ఒక కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు పెడతాం, అపెక్స్ కమిటీ పెడతాం, 2 రాష్ట్రాల మధ్య నీళ్లను తిరిగి పంపిణీ చేస్తాం. అప్పటిదాకా దీన్ని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి శ్రీకృష్ణ కమిటీకి కేంద్ర ప్రభుత్వానికి పంపిన పాపమే కాంగ్రెస్ది. మరి ఏం చేయాలి అప్పుడు? ఇక తాత్కాలిక ఒప్పందం చేసుకొని ట్రిబ్యునల్లో కేసేసి మా ఫైనల్ వాటా తేల్చండి, అప్పటిదాకా ఈ 299 ఈ సంవత్సరానికి వాడుకుంటాము అని మనం చెప్పాల్సి వచ్చింది. బికాస్ దిస్ ఫిగర్ ఈస్ అరైవ్డ్ బై 1 ఇయర్ కదా, మళ్ళీ కంటిన్యూ ఎందుకు? మరి కాంగ్రెస్ ఎందుకు చేసింది ఇప్పుడు 2 ఏళ్ళు? వై కాంగ్రెస్ ఈస్ డూయింగ్ ఫర్ లాస్ట్ 2 years? Why Congress is doing for last 2 years? That's the system. మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు పర్మనెంట్ గా అంటే? పర్మనెంట్ చేయలేదు, 1 year కే చేసాం కదా. మనం ఎందుకు ఎక్స్టెండ్ చేసినావు 2 ఏళ్ళు? లాస్ట్ 2 years వై యూ హ్యావ్ డన్ ఎక్స్టెన్షన్? నెంబర్ 1. నెంబర్ 2, అసలు కాంగ్రెస్ ఎంత ఫెయిల్ అంటే, సరే 66-34 అది టెంపరీ. ఫైనల్ అవార్డు రేపో ఎల్లుండో వస్తే డెఫినెట్గా ఎవరి లెక్క వాళ్ళకి తేలుతుంది. ఖచ్చితంగా 400 పైన వస్తుంది. అది నదీ పరివాహక ప్రాంత ఆధారంగా నీటి కేటాయింపులు ఉంటాయి. మన పరివాహక ప్రాంతం ఎక్కువ కనుక ఆటోమేటిక్గా. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ముందున్న ప్రాజెక్టులకు కేటాయింపులు ముందు ఉండాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందుకే ఫాస్ట్గా ప్రాజెక్టులు ఎందుకు కడతారు? అందుకే మేము పాలమూరు కట్టింది ఫాస్ట్గా, అందుకే మేము సీతారామ కట్టింది ఫాస్ట్గా, అందుకే ఫాస్ట్గా కాళేశ్వరంలో సోర్సులు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసినాం. ఎందుకు? రేపు ఈ ట్రిబ్యునల్స్ వస్తుంది గోదావరి మీద కూడా, ముందే కట్టి పెడితే మరి కేటాయింపులు వస్తాయి అని తనలాడినాం. అందుకే పాలమూరు ఫాస్ట్గా ఎందుకు కట్టినాం? ఈ రేపు కేటాయింపులు రావాలనే పాలమూరు ఫాస్ట్గా కట్టినాం. మేము డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లు కట్టి పడేసినాం, 60 TMC రిజర్వాయర్లు కట్టినాం. అంత అవసరం అసలు? అయితే రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడం కోసం ముందు చూపుతో, భవిష్యత్ ప్రణాళికతో మేము నిర్మించినాం. డబ్బులు దొరకకపోతే కాళేశ్వరంకు అనుమతులు ఉన్నాయి, కాళేశ్వరంకు తీసుకున్న అప్పు పైసలు 10,000 కోట్లు తీసుకుపోయి పాలమూరులో ఖర్చు పెట్టినాం. దట్ ఈస్ పాలమూరుకు డబ్బులు దొరుకుతలేవు, అనుమతులు లేవని. కాళేశ్వరంకి అనుమతులు ఉన్నాయి కనుక డబ్బులు దొరికితే ఆ డబ్బులు తీసుకుపోయి పాలమూరు మీద ఖర్చు పెట్టినాం. వీ హ్యావ్ డైవర్టెడ్ 10,000 crores ఫ్రమ్ కాళేశ్వరం టు పాలమూరు టు ఫినిష్ ద ప్రాజెక్ట్ కార్పొరేషన్ నుంచి. ఎందుకు? దానికి అనుమతులు ఉన్నాయి కనుక డబ్బు వచ్చింది. పాలమూరుకు దొరకలేవు అని సపరేట్ కూకున్నామా మేము? పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలి కనుక 10,000 కోట్లు డైవర్ట్ చేసి పనులు చేయించే ప్రయత్నం చేసినామంటే దట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ అని పాలమూరు. 34-66 అసలు మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఏ సంవత్సరం కూడా మేము హైయెస్ట్ వాడుకున్నాం, మ్యాక్సిమం వాడాం. ఈ 2 ఏళ్లలో మేము 10 ఏళ్లలో వాడుకున్న దానికంటే తక్కువ వాడింది. ఒక సంవత్సరం 28, ఒక సంవత్సరం 29. అంటే మీరు 34ను కూడా వాడని చేతగాని ప్రభుత్వం. వి యూజ్డ్ 36, 38 ఒక సంవత్సరం 38 వాడినాం, ఒక సంవత్సరం 36% వాడినాం, ఒక సంవత్సరం 32 వాడినాం. కాంగ్రెస్ గత 2 ఏళ్లలో ఒక సంవత్సరం 28, ఒక సంవత్సరం 29% మాత్రమే కృష్ణాలో వాడింది. ఆంధ్రాకు నీళ్ళు ఎక్కువ వదిలింది. దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. 10 ఏళ్ల బీఆర్ఎస్ వాడిన దానికంటే తక్కువ వాడింది గత 2 సంవత్సరాల్లో. టోటలీ ఫెయిల్డ్ కృష్ణా నదీ జలాలను వాడడంలో. ఇది నేను అసెంబ్లీలో చెప్పిన, ఇక్కడ మీ జీటీవీ ఇంటర్వ్యూలో ఎందుకు వాడలేకపోయినారు? ఫెయిల్యూర్. అవసరం పడలేక. మరి అప్పుడు వర్షాలు పడలేదా బీఆర్ఎస్ అన్నప్పుడు? మోటార్లు సకాలంలో ఆన్ చేయడంలో కానీ,
రైతాంగం నీళ్ళు ఇవ్వాలి, రిజర్వాయర్లు నింపుకోవాలనే తపన కన్సర్న్ లేదు ఒకటి. రెండు, మీరు ఓన్లీ డే టైమే మోటార్లు నడుపుండ్రి, రాత్రిపూట నడిపోద్దంటే నీళ్ళు ఎట్లొస్తాయి? మీరు ఓన్లీ 9 to 5 నడిపితే నీళ్ళు సరిపోతాయా? రౌండ్ 24 hours నడిపితే ఎక్కువ నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. బనకచెర్ల విషయంలో ఎందుకు బీఆర్ఎస్ ఉంది? మీరు జగన్తో కూడా గతంలో అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు కదా, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, సస్యశ్యామలం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అన్నారు కేసీఆర్. ఇప్పుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడతారు అని అంటారు. భరత్, బీఆర్ఎస్ ఒక ప్రతిపాదన ఇచ్చింది. గోదావరి నీళ్ళని నాగార్జున సాగర్ తెచ్చి 2 రాష్ట్రాలు వాడుకుందామని మేము ఒక ప్రతిపాదన ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినాం. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, మేము అగ్రిమెంట్ చేయలేదు. జగన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేయలేదు, ఓన్లీ ప్రతిపాదన పెట్టింది. సాగర్కు తెస్తే మనకి ఏం అడ్వాంటేజ్ అవుతుంది? ఏఎంఆర్ఎస్ఎల్బీసీ నడుస్తుంది, సాగర్ ఆయకట్టు నడుస్తుంది, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ లాభం అవుతుంది, వాడుకుందాం, ఇద్దరం కలిసి ఖర్చు పెడదాం, ఇద్దరం కలిసి వాడుకుందామని చెప్పినాం. కలిసి సమానంగా ఖర్చు పెట్టాలి, సమానంగా వాడుకోవాలి. దానికి జగన్ ఒప్పుకోలే. సముద్రంలో కిందికి పోయే వాటర్ వాడుకుంటామని అంటున్నారు, దాని తప్పే ఉంది. ఇప్పుడు గోదావరి హక్కులు పోతాయి కదా. నేను ఆ రోజు అనేక మీటింగ్స్లో ఇదే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో అఫీషియల్గా రికార్డ్స్ ఉన్నాయి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ముందు మా 968 టీఎంసీల నీళ్లు మా ప్రాజెక్టులు క్లియర్ చేసినాక అప్పుడు ఎక్సెస్ నీళ్ళు ఉంటే మీరు తీసుకోండి అన్నాం. అదే ఎన్డబ్ల్యూడిఏ ఏం చెప్పింది తెలుసా? దెర్ ఈస్ నో సర్ప్లస్ వాటర్ ఇన్ రివర్ గోదావరి అని చెప్పింది. మరి సర్ప్లసే లేకపోతే వాళ్ళకి ఎట్లా అనుమతిస్తారు? ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు 3000 టీఎంసీలు గోదావరి సముద్రం పాలవుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు అటు మధ్యప్రదేశ్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అటు మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ కానీ ఇంకా నిర్మాణం చేసుకోలేదు. దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. బట్ కేటాయింపులు ఉన్నాయి. ఇవాళ కాకపోయినా రేపైనా మహారాష్ట్ర కడుతుంది, మధ్యప్రదేశ్ కడుతుంది, ఛత్తీస్గఢ్ కడుతుంది. తెలంగాణ యూటిలైజేషన్ పూర్తయినప్పుడు నీళ్ళు ఉండవు. ఇందాకనే మీరు అన్నారు ఆల్రెడీ మళ్ళీ కింద వాళ్ళు కట్టేస్తే ఏమంటారు? మేము కట్టేసినాం కనుక మీ రాష్ట్రానికి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వమని మనం అనుమతులు ఆపుతారు. ఇప్పుడు మన 968కు ఇప్పటి వరకు 860కి క్లియరెన్స్లు తెచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంకా 100-120 టీఎంసీ క్లియరెన్స్లు రాలే. ఇప్పుడు పోలవరం బనకచెర్ల క్లియర్ అయితే రేపు నీ 120 టీఎంసీకి క్లియరెన్స్లు ఆగుతాయి. రేపు మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ హరీష్ రావు గారు. ఇది హరీష్ రావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.